ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే గిరిరాజస్వామినితి నామినే. నమః ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే గిరిరాజస్వామినితి నామినే. నమః ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురు శిష్య పరంపరా ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహించబడినది. 1 శ్రీకృష్ణ భగవానుడు, 2 బ్రహ్మదేవుడు, 3 నారదుడు, 4 వ్యాస మహర్షి, 5 మధ్వాచార్యులు, 6 పద్మనాభుడు, 7 నృహరి, 8 మాధవుడు, 9 అక్షోభుడు, 10 జయతీర్థుడు, 11 జ్ఞానసింధువు, 12 దయానిధి, 13 విద్యానిధి, 14 రాజేంద్రుడు, 15 జయధర్ముడు, 16 పురుషోత్తముడు, 17 బ్రహ్మణ్యతీర్థుడు, 18 వ్యాసతీర్థుడు, 19 లక్ష్మీపతి, 20 మాధవేంద్రపురి, 21 ఈశ్వరపురి నిత్యానంద ప్రభువు అద్వైతాచార్యులు, 22 శ్రీ చైతన్య మహాప్రభువు, 23 శ్రీల రూప గోస్వామి స్వరూపుడు సనాతన గోస్వామి, 24 శ్రీల రఘునాథదాస గోస్వామి జీవ గోస్వామి, 25 శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26 శ్రీల నరోత్తమదాస్ ఠాకూరులు, 27 శ్రీల విశ్వనాథ చక్రవర్తి, 28 శ్రీల బలదేవ విద్యాభూషణుడు శ్రీల జగన్నాథదాస బాబాజీ, 29 శ్రీల భక్తి వినోద ఠాకూరులు, 30 శ్రీల గౌరకిషోరదాస బాబాజీ, 31 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, 32 శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. పంచదశాధ్యాయము 15వ అధ్యాయము పురుషోత్తమ యోగము. 1వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమతస్య కామస్వస్తం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీ భగవాన్ ఉవాచ దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను.
ఊర్ధ్వమూలం వేళ్ళు పైకి, అధశాఖం శాఖలు క్రిందికి, అస్వస్థం అశ్వత్థ వృక్షమును. ప్రాహు చెప్పుదురు అవ్యయం శాశ్వతమైన ఛందాంసి వేదరుక్కులు. యస్య దేనికి పర్ణాని పత్రములు యహు ఎవ్వడు తం దానిని వేద తెలుసుకొనును సహు అతడు వేదవిత్ వేదముల నెరిగినవాడు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. వేళ్ళు ఊర్ధ్వముఖముగను శాఖలు క్రింది ముఖముగను వేదరుక్కులే పత్రములుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షమొకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షము నెరిగిన వాడే వేదముల నెరిగినవాడు. భాష్యము. భక్తి యోగ ప్రాముఖ్యతను చర్చించిన పిమ్మట వేదముల ప్రయోజనమేమిటి అని ఎవరైనాను ప్రశ్నింపవచ్చును. శ్రీకృష్ణుని ఎరుగుటే వేదాధ్యయన ప్రయోజనమని ఈ అధ్యాయములో వివరించబడినది. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు అనగా భక్తియుక్త సేవలో నెలకొనిన వాడు అది వరకే వేదములను ఎరిగిన వాడగును. ఈ భౌతిక జగత్తు బంధనము ఇక్కడ అశ్వత్థ వృక్షముతో పోల్చబడినది. కామ్యకర్మలలో ఆసక్తుడైన వ్యక్తి ఈ అశ్వత్థ వృక్షపు అంతమును ఎరుగక అతడు ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు, అక్కడి నుండి మరొక కొమ్మకు ఎల్లప్పుడూ మారుతుండును. ఈ భౌతిక ప్రపంచము అనే ఈ అశ్వత్థ వృక్షముకు అంతమనేది లేదు. అట్టి వృక్షము పట్ల ఆసక్తుడైన వ్యక్తికి ముక్తి లభించు అవకాశమే లేదు. మానవుని ఉద్ధరించుటకై ఉద్దేశించబడిన వేదమంత్రములు ఈ వృక్షముకు పత్రములుగా పేర్కొనబడినవి. దీని వేళ్ళు విశ్వపు అత్యున్నత లోకమైన బ్రహ్మలోకము నుండి ఆరంభమగుట చేత అవి పైకి పెరుగును. ఈ అవ్యయమైన మాయా వృక్షమును అవగాహన చేసుకోగలిగినచో మానవుడు దాని నుండి బయటపడును. భౌతిక జగత్తు బంధముల నుండి విముక్తి పొందుటకు గల ఈ పద్ధతిని పూర్తిగా అవగాహన చేసుకోవలెను. భౌతిక బంధముల నుండి విముక్తికి అనేక మార్గములు కలవని గడిచిన అధ్యాయములలో వివరించబడినది. దేవాదిదేవుని భక్తియుక్త సేవయే అందుకు సర్వోత్తమ మార్గమని 13వ అధ్యాయము వరకు మనకు కనిపించును. ఇప్పుడు ఇక భౌతిక కర్మల పట్ల అనాసక్తి మరియు భగవంతుని భక్తియుక్త సేవ పట్ల ఆసక్తి అనేవి భక్తియుక్త సేవకు మూల సిద్ధాంతములని తెలియను. ఈ అధ్యాయపు ఆరంభములో భౌతిక జగత్తు పట్ల గల ఆసక్తిని ఛేదించుకును విధానము చర్చించబడినది. ఈ భౌతిక ప్రపంచము అనే వృక్షపు వేళ్ళు పైముఖముగా పెరుగునని వర్ణించబడినది. ఇది మహత్తత్వము అనగా విశ్వములోని అత్యున్నత లోకము నుండి ఆరంభమగునని భావము. అక్కడి నుండి విశ్వమనే ఈ సంసార వృక్షము వివిధ గ్రహమండలములలో వివిధ శాఖలతో విస్తరించినది. దాని ఫలములు ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే జీవుల కర్మ ఫలితములను సూచించును. ఈ జగత్తులో కొమ్మలు క్రిందకు, వేళ్ళు పైకి ఉండు వృక్షపు అనుభవము వరకు ఎక్కడనో ప్రత్యక్షముగా కనిపించకపోయినను అట్టి వృక్షమును జలాశయముల పక్కన చూడవచ్చును. నీటి ఒడ్డున గల వృక్షముల శాఖలు క్రిందకు, వేళ్ళు పైకి ఉన్నట్లుగా నీటిలో ప్రతిబింబించును. మరో మాటలో చెప్పవలనైన ఈ భౌతిక జగత్తు అను అశ్వత్థ వృక్షము కేవలము ఆధ్యాత్మిక జగత్తు అను నిజమైన వృక్షముకు ప్రతిబింబించును. వృక్షపు ప్రతిబింబము జలములో కనిపించున్నట్లుగా ఈ ఆధ్యాత్మిక జగత్తుకు ప్రతిబింబమైన భౌతిక జగత్తు కోరికపై నిలిచి ఉండును. అనగా కోరికయే భౌతిక లోక జీవితముకు కారణము. ఈ భౌతిక జీవితము నుండి విముక్తిని కోరుకునేవాడు ఈ సంసార వృక్షమును సవివరమైన అధ్యయనముతో పూర్తిగా ఎరుగవలెను. అప్పుడు అతడు దానితో తనకు గల సంబంధమును ఛేదించుకోగలుగును. ఈ సంసార వృక్షము నిజమైన ఆధ్యాత్మిక వృక్షముకు ప్రతిబింబమగుట చేత ఈ వృక్షము దానికి ప్రతిరూపమగును. నిజమునకు ప్రతిదీ ఆధ్యాత్మిక జగత్తులో కలదు. బ్రహ్మమే ఈ భౌతిక వృక్షముకు మూలమని నిరాకారవాదులు భావిస్తుందురు. సాంఖ్య దర్శనముననుసరించి ఈ వేళ్ళు మూలము నుండి ప్రకృతి, పురుషుడు, తరువాత త్రిగుణములు, ఆ తరువాత పంచమహాభూతములు, తరువాత దశేంద్రియములు, మనస్సు వంటివి కలుగును.
ఈ విధముగా వారు సమస్త భౌతిక జగత్తును 24 తత్వములుగా విభజింతురు. బ్రహ్మమే సర్వ సృష్టులకు మూలాధారమైనచో ఈ భౌతిక జగత్తు బ్రహ్మము అను ఆ కేంద్రపు 180 డిగ్రీల కోణాంశము గలదు. తరువాత కేంద్రపు మిగిలిన 180 డిగ్రీల కోణాంశము ఆధ్యాత్మిక జగత్తును సూచించును. కనుక భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తుకు వికృత ప్రతిబింబము. కనుకనే ఆధ్యాత్మిక జగత్తు తప్పక అట్టి వైవిధ్యముతో కూడి ఉండును. కనుక దానిని వాస్తవ వైవిధ్యముగా గ్రహించవలెను. ప్రకృతి పరమపురుషుని బాహ్యశక్తి పురుషుడు స్వయముగా దేవాది దేవుడేనని భగవద్గీతలో వివరించబడినది. ఈ విశ్వ ప్రకటన భౌతికమైనందున తాత్కాలికమైనది. కొన్నిసార్లు కనిపించి కొన్నిసార్లు కనిపించని ప్రతిబింబము తాత్కాలికమైనట్టిదే కదా. కానీ ఈ ప్రతిబింబముకు కారణమైన మూలము మాత్రము శాశ్వతమైనది. కనుకనే ఆధ్యాత్మిక వృక్షపు భౌతిక ప్రతిబింబమును ఛేదించవలను. ఒకరు వేదములను ఎరిగిన వ్యక్తిగా తెలుపబడినచో అతడు ఈ భౌతిక జగత్తు పట్ల ఆసక్తిని ఛేదించుకొనుట ఎట్లో ఎరిగిన వ్యక్తిగా భావించవలను. అతడు ఈ విధానమును ఎరుగగలిగినప్పుడే నిజముగా అతడు వేదములను ఎరిగిన వాడగును. వేదములలోని కర్మకాండకు సంబంధించిన నియమములచే ఆకర్షించబడిన వ్యక్తి సంసారమును ఆ వృక్షపు అందమైన పచ్చని ఆకులచే ఆకర్షించబడిన వాడగును. కనుక అతడు వేదముల వాస్తవ ప్రయోజనమును ఎరుగలేడు. దేవాది దేవుడే స్వయముగా ప్రకటించినట్లుగా ప్రతిబింబమైన ఈ సంసార వృక్షమును ఛేదించి ఆధ్యాత్మిక జగత్తు అను యథార్థ వృక్షమును పొందుటయే వేదముల ఉద్దేశ్యము.